రాలుతున్న అగ్గి పిడుగేరా కంటే కాలుడల్లే సాగుతున్న బగ్గుడితడేరా ఉగ్ర తాండవాలే ఊగుతున్న రూపమితడేరా అగ్ర ఆగ్రహాలే నిగ్రహించే ధూపమితడేరా సుప్రభాతాల గర్జించే అనాదమితడేరా సర్వధర్మాల నిర్జించే ఓ వేదమితడేరా ఆగి భిక్షలే వర్షించే ఆ మోక్షమితడేరా వేద రక్షలే ఓ లక్ష్యమితడేరా. యష్ ఆగరా. ఆగరా, దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇలా కొడుతున్నావు? మరి మీరేం చేశారా? ఏం చేశారా? వద్దురా. ఏం చేశారు? ఆగరా, వద్దురా. నానా వద్దురా. ఆగరా నానా. ఇక చాలరా, చాలరా. వాళ్ళు నిన్నేమన్నా అంటే నువ్వు ఊరుకోవచ్చేమో గానీ నేను ఊరుకోను. నానా వద్దురా. ఆగరా. కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? కనిపించట్లేదా? ఏమైంది? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు చెప్పరా ఏంటి? తాత, కళ్ళు నెత్తిన పెట్టుకొని పోయేది నువ్వు, పైకెళ్ళి మళ్ళీ మమ్మల్ని తిడతావా? సారీ చెప్పరా. బోల్. చెప్పు. సారీ చెప్పరా. చెప్పు. సారీ చెప్పు. సారీ అండి. సారీ సారీ అండి. గట్టిగా చెప్పు. చెప్పు. గట్టిగా చెప్పు. ఇందాక చెప్పు కదా, అలా గట్టిగా చెప్పు. దండం పెట్టి చెప్పు. సారీ చెప్పరా. సారీ బాబు, మీరు వెళ్ళండి. ఒక్క 2 నిమిషాలు బాబాయ్. నాన్న నా మాట వినరా. లేదు నాన్న, ఆగరా. నీ వయసు గౌరవం లేదు, కనీసం మీకు మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టాను. వద్దురా, వద్దురా. ఆగరా. యష్, ఏంట్రా ఇది? ఏంటి ఆవేశం? చంపేస్తావా వాళ్ళని? చంపేయాలన్నా? నా కళ్ళ ముందు మేమే చెయ్యేస్తారా? దానికి బెదిరించు, ప్రశ్నించరా. రక్తం వచ్చేలా కొడతావా? ఇంకోసారి ఇలా చేయకూడదని బెదిరించడానికే రక్తం వచ్చేలా కొట్టాను. చాలా ఆపరా. వాళ్ళకన్నా నిన్ను చూస్తుంటేనే నాకు భయమేస్తుందిరా. నీ ఆవేశం చూస్తుంటే నువ్వు ఏమైపోతావో, నీకేమవుతుందో అని భయంగా ఉందిరా. నాకేం కాదు నాన్న, నా గురించి మీరు వదిలేయండి. నీకేం కాలేదుగా. నీకేదనైతే నేను తట్టుకోలేను నాన్న. ఇంత ఆవేశం మంచిది కాదురా. జరిగిన పరిస్థితులు నీలో సహనాన్ని చంపి కోపాన్ని పెంచే. ఆ కోపం ఎదుటివాణ్ణి మొదట కాల్చినట్టే అనిపిస్తుందిరా, కాని చివరికి నిన్నే బూడిద చేస్తుంది. నువ్వు ఆ మంటల్లోనే మండిపోతావు. నీ శత్రువుల కంటే నీ మనుషులే ముందుగా భయపడే రోజు వస్తుంది. నాకు ధైర్యంగా నిలబడే కొడుకే కావాలి, కాని హింసతో జీవించే కొడుకు కాదు. నీ ఆవేశం తగ్గించుకోరా ప్లీజ్ రా, నా కోసం రా. నానా, ఇలా ఉండడమే కరెక్ట్. అసలు ఏంటి సహనం? వాళ్ళ ముందు నువ్వు సహనంగానే ఉన్నావు. ఏం జరిగింది? ఏం చేశారు? ఏమన్నా మారారా? వాళ్ళు గౌరవించారా? క్షమాపణ అడిగారా? సహనం చూపిస్తే వాళ్ళు దాన్ని బలహీనతగా తీసుకుంటారు నాన్న. అందుకే కొట్టగానే నా కొడుకులు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు. ఇదే కరెక్ట్ నాన్న. ఇక మీదట ఇలాగే ఉంటాను. మనతో మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించేలా చేస్తాను. మనకి ఎదురు రావాలంటేనే గుండెల్లో దడ పుట్టేలా ఉంటాను. ఇదే కరెక్ట్ నాన్న.